మన 185 సర్వే నెంబర్ లోపల నూతనంగా పర్మిషన్ కొరకు ఈ యొక్క సభ ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ విషయం ఇప్పటివరకే మన ఆఫీసర్ చెప్పవచ్చు, కాకపోతే మన గ్రామస్తులు అందరూ కూడా మరొకసారి తెలియాలనే ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. అయితే ఇప్పటివరకే మేము మైనింగ్కు అనుమతులు ఇచ్చారు. 50 ఎకరాలకు ఆల్రెడీ మైనింగ్ నడుస్తుంది. ఇక్కడ మట్టి వరకే తీసుకుంటారు అనుకున్నారు, మట్టి వరకే తీసుకుంటారని చెప్పిండ్రు. గౌరవ మంత్రివర్యులు సబితా ఇంద్రారెడ్డి గారిని కూడా మేము తర్వాత అడగడం జరిగింది. అమ్మ మొత్తము తవ్వుకొని పోతున్నారు, ఎంతవరకు తీసుకుంటారు అంటే, లేదయ్యా మీ భూములు అట్లే ఉంటాయి, అది ఏదైతే గుట్ట ప్రాంతం ఉన్నదో ఆ గుట్ట మాత్రమే, ఆ గుట్టనే ఆ నేల మట్టం తీసుకుంటారు, మిగిలింది తీసుకోరు, తర్వాత కొనసాగది అని చెప్పారు. అదేవిధంగా ఇంతకుముందు ఇక్కడ ఇన్ఛార్జి ఉన్న రామ్జీ సార్ను కూడా అడగడం జరిగింది. అరే మీకెందుక ఈ భూమి పోతే ఏమవుతుంది, మా రైతులు కొంతమంది ఇక్కడ కబ్జాలో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడినప్పుడు ఆ రైతులకు కూడా చెప్పడం జరిగింది. ఏమని అంటే, ఈ యొక్క మట్టి మాత్రమే తీసుకుంటాము, మళ్ళీ భూమి లేవాలి అందాడు, నీ భూమి నీకే ఉంటుందని చెప్పి సంలాయించి అది కూడా తీసుకోవడం జరిగింది. ఉదాహరణకు మన బాగపురం రమేష్ రామస్వాములు ఇట్లా. అయితే అటువంటి అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ ఏం చేసారు, మళ్ళీ ప్రజాభిప్రాయ సేకరణ పెట్టి దాన్ని ఇంకా ఎక్కువ తీసుకుంటామని ఏర్పాటు అన్నారు. అంటే ఆ రోజు మేము ఎక్కువ మళ్ళీ అవసరం లేదు, వద్దు అంతవరకే ఉండని మీరు తీసుకున్న కాడికి అని చెప్పేసి ఆరో కూడా చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, ఇక్కడ బ్లాస్టింగ్ బ్లాస్టింగ్ పెట్టి మిత్తాలు అన్నీ తీస్తున్నారు, దాన్ని రాయి తీస్తున్నారు, కంకర. ఆ కంకర తీసినప్పుడు మేము వచ్చి మళ్ళీ అడిగినాం. ఇక్కడ వచ్చి అడిగినప్పుడు ఏమన్నారంటే, మాకు ఆల్రెడీ పర్మిషన్స్ ఉన్నాయి, ఆ లెటర్స్ ఉన్నాయి, మాకు అనుమతి ఉన్నది అని చెప్పడం జరిగింది. యాక్చువల్గా మాకు అనుమతుల గురించి మాకు తెలియదు, కానీ ఈ ప్రజాభిప్రాయ